అందరికీ నమస్తే అండి. మన భవన నిర్మాణ కార్మికులకి నమస్తే అండి. తర్వాత నా తోడి ఉండే రాడ్ బెండింగ్ వర్కర్స్ అందరికీ కూడా నమస్తే అండి. మై బాయ్స్‌తో వచ్చండి. ఈరోజు మేము ఉప్పాడ కొత్తపల్లిలో వర్క్ చేసామండి. ఆ వర్కు మొన్న పెట్టాను కదండీ! ఇది కూడా స్తంభాలు నిలబెట్టి ఎక్స్ట్రా ముక్కలు ఇయన్నీ కూడా సైడ్ రాడ్లు ఏయవలసి ఉంటే అన్నీ ఏసి కట్టామన్నమాట అండి ఇయన్నీ. తర్వాత సింగిల్ స్తంభాలుంటే అయ్యి కూడా కట్టామండి. అయ్యి కూడా కట్టి నిన్న నిలబెట్టామండి. నేను లేను. నన్ను లేకపోతే మా కుర్రోళ్ళే చేశారండి మొత్తం అంతా. ఇవాళ నేను వెళ్ళి పెడస్టల్‌లో ఇయన్నీ కూడా కుర్రోళ్ళు మెటీరియల్ రెడీ చేసి పెడితే నేను దగ్గరుండి కట్టించుకున్నాననమాట అండి ఇవాళ. ఈ వర్క్ నిన్న ఊరు వెళ్ళానండి. ఊరు వెళ్ళడం వల్ల మా కుర్రోళ్ళే చేశారండి మొత్తం అంతా. అన్నీ కూడా శుభ్రంగా చేశారండి. ఏది కూడా చిన్నది కూడా తేడా రాకుండానే అండి. తర్వాత వచ్చండి ఇది మొత్తం 10 మ్యాట్ అండి. రౌండ్ తంబాలు 2 అండి. ఇవి ఒక్కో దానికి 25 ఉన్నాయండి. 25 8 రాడ్లండి. ఒక్కో కాలంకి రౌండ్ కాలంకి. ఇది వచ్చండి మన ఉప్పాడ కొత్తపల్లిలోనండి డాక్టర్ గారి బిల్డింగ్ అండి. ఇంజనీర్ గారు వచ్చి రాజశేఖర్ గారు అండి. నేను మా తోడల్లి గారి అబ్బాయిది బర్త్డే ఉంటే అండి తాడేపల్లిగూడెం వెళ్ళాను. తాడేపల్లిగూడెం వెళ్ళడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయానండి. కుర్రోళ్ళు వీడియోస్ తీసి పెట్టారు కానీ నాకు పెట్టడానికి కుదరలేదండి. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. ఆదివారం వెళ్ళామండి. మళ్ళీ సోమవారం సాయంత్రం బయలుదేరి వస్తామండి. అంటే వర్కుల మూలన అసలు కుర్రోళ్ళు ఇబ్బంది పడతారనేసి వర్కులు కూడా కొద్దిగా స్లోగా ఉన్నాయండి. స్పీడ్గా అయితే లేవండి. ఉన్న వర్క్ని అలాగా చేసుకుంటూ వచ్చామండి. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ. మన భవన నిర్మాణ కార్మికులకి నా తోడు రాడ్ బెండింగ్ వర్కర్స్కి కూడా అందరికీ నమస్తే అండి. బాయ్.